అధిక ధరలు తగ్గిస్తామని 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ ఊసే మర్చిపోయింది. ధరల పెరుగుదల రోజురోజుకు అధికమవ్వడంతో ప్రజల జీవన ప్రమాణాలు తీవ్రంగా పడిపోతున్నాయి. కార్మికుల వేతనాల పెంపుదల 2014లో ఎంత ఉందో 2024లోనూ అంతే ఉంది. కానీ పెట్రోల్ రూ. 110, డీజిల్ రూ. 100, గ్యాస్ రూ. 900 దాటిపోయింది. ఉప్పు, పప్పు, కందిపప్పు ధరలు ఆకాశాన్నంటుతున్నా మోడీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మోడీ ఆదేశాలతో విద్యుత్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు, ఇంటి పనుల భారం రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి ప్రజలపైన అమలు చేస్తున్నది. అధిక ధరలు తగ్గించాలని 16 రకాల నిత్యావసర సరుకులను రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది. ప్రజలారా, మనమంతా ఉద్యమంలో భాగస్వాములం అవుదాం. సిఐటియు మహాసభలను విజయవంతం చేద్దాం. జనవరి 4వ తేదీన జరిగే బహిరంగ సభకు వేలాదిగా హాజరవుదాం.